గతంలో పుష్ప 1 సినిమా ప్రేక్షకులను అలరించింది. మరైతే ఇప్పుడు పుష్ప 2 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ ఈ సినిమాలో హిట్ అందుకున్నాడా లేదా అని మనం ఒకసారి చూస్తే, ఈ కథ శేషాచలం అడవుల్లో ఓ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ను నడిపే ఓ నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్. తన దారికి ఎవరు ఎదురొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే తనకు తెలుసు. డబ్బంటే లెక్క లేదు, పవర్ అంటే అస్సలు భయం లేదు. అలా తన పేరునే ఒక బ్రాండ్గా మార్చేస్తాడు. ఇక ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్లో వైరం పెరిగి పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకి విస్తరించడంపై దృష్టి పెడతాడు పుష్ప. అయితే పుష్ప బయట ఫైర్ కానీ ఇంట్లో మాత్రం పెళ్ళాం శ్రీవల్లి మాట అస్సలు జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. దీంతో కోట్లకు పడగెత్తిన పుష్ప పెళ్ళాం చెప్పింది కదా అని ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడుతో కలిసి సీఎం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? షెకావత్ని ఢీకొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అతడు ఎలా విస్తరిస్తాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్ర మంత్రి వీరప్రతాపరెడ్డికి పుష్పకి ఉన్న లింక్ ఏమిటి? అది వైరంగా ఎలా మారింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని, కథ మేకింగ్ పరిధిని ఈసారి పెంచారు. తొలి సినిమాలో అల్లు అర్జున్కు ఉన్న మాస్ ఇమేజ్నే నమ్ముకొని ఆయన పాత్ర, హీరోయిజం పైనే దృష్టి పెట్టిన డైరెక్టర్ ఈసారి తను ఛార్జ్ తీసుకున్నారు. కథలో తన మార్కు, సైకలాజికల్ గేమ్ని మేళవించే ప్రయత్నం చేశారు. దాంతో ఈసారి మరింత బాగా డ్రామా పండింది. దానికి తోడు వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజు ఉండనే ఉన్నాడు. మరింత బలంగా తీర్చిదిద్దిన ఆ పాత్రపై అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించారు. దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలు సంబరమైతే, సాధారణ ప్రేక్షకులకు ఓ మాస్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన డైరెక్టర్ అడుగడుగునా ఎలివేషన్తో కట్టిపడేసే ప్రయత్నం చేశారు. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించడం నుండి సీఎం దగ్గరికి వెళ్ళి తన మార్కు రాజకీయం చేయడం వరకు సాగే సీన్స్, పుష్ప పాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించారు డైరెక్టర్. ఆ తర్వాత మాల్దీవుల్లో బిజినెస్ డీల్స్, అక్కడ 100 కోట్లతో పుష్ప చేసే కొనుగోలు సినిమాలో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్. ఇక పుష్ప షెకావత్ ఒకరికొకరు వేసే ఎత్తులు, పై ఎత్తులు అసలు సిసలు డ్రామాని పండిస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు అయితే, ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ మరో ఎత్తు. పుష్ప షెకావత్కి ఊహించని రీతిలో ఇవ్వడం ఆకట్టుకుంది. అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు. ఇందులో ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో సాగే డ్రామా కూడా కీలకం. తన భార్య శ్రీవల్లి మాట జవదాటని భర్తగా పుష్ప నడుచుకునే తీరు, వాళ్ళిద్దరి మధ్య లవ్ ఫీలింగ్స్, సన్నివేశాలు గిలికింతలు పెడతాయి. భర్త భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని కథతో లింక్ పెట్టిన తీరు ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్లో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ దద్దరిల్లిపోతుంది. జాతర ఎపిసోడ్లో హీరోయిజం, భావోద్వేగాలు పతాక స్థాయిలో పండాయి. ఇదే జాతర ఎపిసోడ్లో శ్రీవల్లి పాత్ర కూడా చాలా కీలకం అయ్యింది. ఆ తర్వాత 2000 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని రాష్ట్రం, దేశం సరిహద్దులను దాటించే ఎపిసోడ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. అయితే చాలా వరకు కుటుంబం చుట్టూనే సన్నివేశాలు తిరిగాయి. ప్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే అప్పటిదాకా సాగిన కథ నుండి పూర్తిగా బయటకు వచ్చినట్లుగా అనిపిస్తాయి. స్టోరీలోని అసలైన డ్రామా కట్ అయినట్లుగా అనిపించినప్పటికీ పతాక సన్నివేశాల్లో భాగంగా వచ్చే ఫైట్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అలరిస్తాయి. పాటలకి మంచి టైమింగ్ కుదిరింది. ఫస్ట్ హాఫ్లో
ఫీలింగ్ పాట మాస్తో విజిల్స్ వేయిస్తే సెకండ్ హాఫ్లో సూసేకి కిసిక్ పాటలు ఆ ఎనర్జీని మరో స్థాయికి తీసుకువెళ్తాయి. అల్లు అర్జున్ మరోసారి పుష్ప పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఆయన యాస హావభావాల విషయంలో మరోసారి ఇంకాస్త డోసు పెంచి నటించాడు. ఫైటింగ్ సీన్స్, డ్యాన్సులపైన మరింత ప్రభావం చూపించాడు. ఇతర ఎపిసోడ్స్లోనూ కూడా పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంది. నేషనల్ అవార్డు విషయంలో ఉన్న అనుమానాలను జాతర ఎపిసోడ్లో తన నటనతో దాన్ని పటాపంచలు చేశాడు. రష్మికతో బన్నీ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫీలింగ్స్, సూసేకి పాటల్లో ఈ ఇద్దరు జోడీ వాళ్ళు కలిసి చేసిన డ్యాన్సులు ప్రేక్షకులను మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాతో గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్లోనూ ఆమె నటన చాలా బాగుంది. కిసిక్ పాటతో శ్రీలీల డాన్సుకు దుమ్ము రేపింది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ ఒదిగిపోయాడు. అయితే ఆయన పాత్ర చాలా చోట్ల తేలిపోయినట్లుగా అనిపిస్తుంది. ఆ పాత్ర ముగింపు కూడా అంత లాజికల్గా అనిపించదు. రావు రమేష్కు తప్ప అనసూయ, సునీల్ పాత్రలు ఈ సినిమాలో పెద్దగా ప్రాధాన్యత ఉండదు. పతాక సన్నివేశాల్లో జగపతి బాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప ఆడియన్స్ను భయపెడతారు. అల్లు అర్జున్కి స్నేహితుడిగా జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తారు. పుష్ప-1 కథను కేశవ పాత్రతో చెప్పించారు. దానివల్ల ఆ కథనంలో ఓ మ్యాజిక్ ఏర్పడింది. కానీ ఇందులో అది కొంత మిస్ అయ్యింది. సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. ప్రతి డిపార్ట్మెంటు మంచి పని